హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 13 ఎపిసోడ్. సిటీ అవుట్స్కట్స్లో ఉన్న గార్డెన్ రెస్టారెంట్కి తీసుకువెళ్ళాడు జై మిథునని. అది ఒక తోటలా ఉంది. చెట్ల మధ్యలో అంబ్రెల్లాస్ కింద 2 చైర్స్, చిన్న టేబుల్ వేసి ఫ్రెష్ ఫ్లవర్స్తో అందంగా డెకరేట్ చేశారు హోటల్ సిబ్బంది. అక్కడ లవ్ బర్డ్స్ తప్పించి ఒక్క తెల్ల వెంట్రుక కూడా లేదు. అది ఏం రూలో ఏంటో మరి. అదంతా చూస్తున్న మిథున నేత్రాలు విశాలంగా సాగి ఎగ్జైట్ అవుతూ, జై, సూపర్ ఆసం ప్లేస్, ఎంత ఆహ్లాదంగా ఉంది ఇక్కడ అని సంబరంగా అంది. నచ్చిందా అంటూ తను బుక్ చేసిన టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. నచ్చటమా, అద్భుతంగా ఉంటే అని స్వచ్ఛమైన చిరునవ్వుతో చెప్పింది. ఓన్లీ కపుల్స్, లవర్స్ వస్తారు పీస్ఫుల్గా ఎంజాయ్ చేయడానికి అని. అటు వాటర్ ఫాల్ కూడా ఉంటుంది అన్నాడు జై. వాటర్ ఫాల్ హిల్స్ ఉన్న ప్రాంతంలో ఉంటుంది కదా, మరి ఇక్కడ ఎలా సాధ్యం? హౌ అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది. ఈ తెలివికి ఏమీ తక్కువ లేదని నవ్వి, ఆర్టిఫిషియల్గా అరేంజ్ చేశారే, అంటే కిందకి జారే వాటర్ మళ్ళీ బ్యాక్ రిటర్న్ వెళ్తుందన్నమాట అంటూ పెదవి విరిచి, అలాంటి ఫాల్స్లో ఆడితే ఇంకేం ఉండదులే, గజ్జి, తామర, చిడుము వగైరా వగైరా రోగాలన్నీ వాళ్ళని వెతుక్కుంటూ వస్తాయి అని మొహం ఒక రకంగా పెట్టి చిట్లించింది మిథున. జైకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. పైనుండి వాటర్ పడటమే చూస్తుంటారు అందరూ. దానిలో సంబరంగా గెంతుతూ ఎంజాయ్ చేయటమే కానీ ఇలా డీప్గా థింక్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరనిపించింది. తను మిథునతో అందులో ఆడాలని అనుకున్నాడు. పెళ్ళాం కళ్ళ ముందు డెమో ఇచ్చేసరికి స్కిన్ ఎలర్జీని తలుచుకుని ఒళ్ళు గగురు పొడిచింది బాబుకి. ఏంటలా చూస్తున్నావు అని కళ్ళెగరేసింది మిథున. నీ మెదడు మోకాల్లో ఉన్నా పర్వాలేదు, బానే థింక్ చేసింది అని కవ్వించాడు. థ్యాంక్స్ అంటూ మూతి తిప్పింది. నీ మూతి భలే తిరుగుతుందే అస్తమానం. మీ ఆడవాళ్లకు ఆ గాడ్ వరం ఇచ్చాడా అని టీచ్ చేశాడు. పరమశివుడు తన బోళాతనంతో రోజుకో తలనొప్పి తెచ్చి గౌరీదేవి ముందు పెట్టేవాడంట. అడిగితే నువ్వు చెబుతావే కహానీలు, అలా చెప్పి తన దేవిని ఇరిటేట్ చేసేవాడంట. అప్పుడు సతీదేవి ఇలా మూతి తిప్పిందని అదే మా ఆడలేడీస్కి వచ్చిందట అని నవ్వింది మిథున. ఈ కాకమ్మ కథలు బాగానే చెబుతున్నావే అని గుర్రుగా చూశాడు. ఆకలి బాబు, చూపులతో కడుపు నిండదు అంటూ తన బుజ్జి బొజ్జని తడుముకుంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్ పెట్టింది. ఆ ఎక్స్ప్రెషన్ చూసి, ఓ గాడ్, ఇది నన్ను కాల్ చేస్తుంది కదా, ఇంత క్యూట్గా ఎలా పుట్టేవే రాక్షసి అని ఇన్నర్లో గింజుకొని వెయిటర్ని పిలిచాడు జై. ముంజేయిని టేబుల్ మీద ఆంచి అరచేతిని బుగ్గ మీద పెట్టుకొని చుట్టూ చూసింది మిథున. తన కళ్ళకు కొంచెం దూరంలో ఉన్న ఒక జంట కనిపించింది. వాళ్ళ చుట్టూ పరిసరాలను మర్చిపోయి ఫ్రెంచ్ కిస్ పెట్టుకుంటున్నారు. అది చూడగానే తడబడి మొహం తిప్పేసింది. మిథున కళ్ళు ఎటు వెళ్ళాయో అటే జై తల కూడా తిరిగి తను చూసి కింద పెదవిని బయట చేసుకుంటూ చిలిపిగా మిథునం చూశాడు. జై కళ్ళల్లో అల్లరి చూసి మనసులో గుబులు రేగి కోలకళ్ళని కిందకి వాల్చేసింది మిథున. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని మెల్లగా ప్రెస్ చేస్తూ, ఎందుకే అంత టెన్షన్ పడతావు, ఈ రోజుల్లో ఇదంతా కామన్. నువ్వంటావే ప్రేమ దోమ, దాని ఎఫెక్ట్ పబ్లిక్ రొమాన్స్ అని ఉడికించాడు జై. గుర్రుగా చూసింది. ఏంటే ఆలు, ప్రేమించేది ఒళ్ళు తిమ్మిరి తీర్చుకోవడానికే బేబ్. ప్రేమే ఊపిరిగా బతికిన లైలా మజ్నూలు, పార్వతీ దేవదాసులు ఎవ్వరూ లేరమ్మడు ఈ రోజుల్లో. అంతా లస్ట్మయం. అవకాశం దొరికితే ఆమ్యామ్యా కూడా కానిచ్చే పోతారు అంటూ నవ్వాడు. చేతిని గుప్పెడు మెడిచి నుదుటిని కొట్టుకుంది మిథున. బుర్రలేదు కదే, ఇంకా ఎందుకా బాధుడు అని నవ్వి, ఓసి తింగర్బుచ్చి, ఎవరివే వాళ్లకు రైట్, మనం ఎవరివే కాదు అనటానికి అంటూ కళ్ళెగరేశాడు. అందుకని ఉచ్చం నీచం మర్చిపోయి బిహేవ్ చేయాలా? ఇతర కంట్రీస్ ఇండియా కల్చర్ని వంట పట్టించుకుంటే మనం మాత్రం వాళ్ళ చెత్తనంతా నెత్తిన వేసుకుంటున్నాము అని అసహనంగా అంది మిథున. ఏయ్ కూల్, ఎందుకే ఫ్రస్ట్రేషన్? మనం ఎంజాయ్ చేయడానికి వచ్చాం అంతే. మనకెందుకు ఈ వాదన చెప్పు, కాస్త నన్ను పీస్ఫుల్గా బ్రతకనివ్వవే రాక్షసి అంటూ బేలగా చూశాడు జై. జై అమాయకమైన ఫేస్ చూసి పక్కున నవ్వింది మిథున. వెయిటర్ ఫుడ్ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. బుల్లి బుల్లి మట్టి పాత్రలు పెట్టడం చూసిన మిథున కనుగుడ్లు ఆశ్చర్యంతో బయటికి చొచ్చుకు వచ్చి కర్రీ పాత్రని చేతిలోకి తీసుకొని, ఇదేంటి జై, భలే ముద్దుగా ఉంది బుజ్జిముండ అని సంబరంగా అంది. ఇక్కడ ఇదే స్పెషల్ మేడం అని నవ్వుతూ చెప్పాడు వెయిటర్. అవునా అంటూ ఎగ్జైట్ అవుతూ, కుకింగ్ కూడా వీటిలోనే చేస్తారా, లేక కుక్ చేసింది ఇందులో సర్వ్ చేస్తున్నారా అని ఉత్సాహంగా అడిగింది మిథున. ఎక్కువ ఈ పాత్రల్లోనే చేస్తారు మేడం అని సర్వ్ చేయబోతుంటే, నో, మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు అంది. ఓకే మేడం అని వెళ్ళిపోయాడు అతను. జై, ఇలాంటివి చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో అమ్మవారి జాతరలో కొనుక్కొని ఆడుకునేదాన్ని. భలే బాగున్నాయే అని నవ్వుతూ ఫుడ్ సర్వ్ చేసింది మిథున.
ఏం ఆట ఆడేదానివే? బువ్వాలాట. మరి నన్ను పిలిస్తే అమ్మా నాన్న ఆట కూడా ఆడుకునేవాళ్ళం కదే అని కవ్వించాడు. ఈ శాఖలకేమీ తక్కువ లేదు అని చిరుకోపంగా చూసింది. స్పూన్తో ఫుడ్ తీసి మిథున నోటి దగ్గర పెడుతూ, ఇందులో శాఖలేముందే, అప్పుడు ప్రాక్టీస్ అయితే ఇప్పుడు నన్ను ఇంత కాల్చుకు తినకపోదు కదా అని ఉడికించాడు అన్నాడు. నేను మనుషుల్ని తిన్ను, ఎందుకంటే నమిలితే పడరు కదా, సో అందుకే అవాయిడ్ చేస్తున్నాను అని గీరగా చెప్తూ జై అందించిన ఫుడ్ లటుక్కున నోటితో అందుకుంది. అయితే తింటూ నమలగలిగితే నరమాంస భక్షకురాలు అవుతావన్నమాట. అన్నీ ఎన్వీల కంటే మనిషి మాంసం భలే టేస్ట్గా ఉంటుందంట. నేను తినటం స్టార్ట్ చేస్తే నిన్నే ఫస్ట్ తినేది అని టీచ్ చేసింది. ఆల్వేజ్ వెల్కమ్ మేడం, నేను అసలు అడ్డే చెప్పను అని నవ్వాడు జై. ఆ నవ్వుకి మెస్మరైజ్ అయ్యి అలాగే చూస్తుండిపోయింది మిథున. ఏంటే అలా చూస్తున్నావు అని కళ్ళెగరేశాడు. నీ నవ్వు ఆడపిల్లలకు ఉంటే ఇంకెంత బాగుంటుందో అని చూస్తున్నాను అంది. అన్ని సోకులు దేవుడు మీకే ప్రజెంట్ చేశాడు కదే, కనీసం ఈ నవ్వు కూడా మాకు ఇవ్వకూడదా? అది మీకే కావాలా అన్నాడు. అరాకొర అందం ఇస్తేనే భూమి మీద ఆగడం లేదు, ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ పెడితే ఇంకేమైనా ఉందా? మిమ్మల్ని పుట్టించిన దేవుడు కూడా ఆపలేడు అని వెక్కిరించింది మిథున. నాది అరాకొర అందమే, నీ కళ్ళు దొబ్బాయే డెవిల్ పిల్ల, ఇంత అందగాడిని పట్టుకొని అంత మాట అంటావా? అలా అనుకుని తృప్తి పడకపోతే బతకలేరులే, కానీ నీ ఆత్మసంతృప్తి కోసం గుండె దిటవు చేసుకుని వింటాను నువ్వు చెప్పే సొల్లంతా అంటూ ఉడికించింది మిథున. మాటలు నేర్చావే పిల్ల, దొరక్కపోవు, అప్పుడు ఉంటుంది నీకు అని అల్లరిగా నవ్వాడు. మనసు పరవళ్ళు తొక్కుతోంది మిథునలో. జై తనతో ఇంత హ్యాపీగా మాట్లాడుతుంటే ఈ క్షణం ఇలా ఆగిపోతే ఎంత బాగుంటుందో కదా అనే పిచ్చి ఊహ మైండ్లో తిరుగుతుంటే నా ఆలోచనలు నాకే క్రేజీగా అనిపించి నవ్వుకొని థ్యాంక్స్ జై అంది. టిష్యూతో లిప్స్ క్లీన్ చేసుకుంటూ థ్యాంక్స్ ఎందుకే అని ఐస్ క్రీమ్ తింటావా అని అడిగాడు. తల పంకించింది తింటా అన్నట్లు. నోరేమైందే, హెడ్ సమాధానం చెప్తోంది అన్నాడు. ఎదభారమై గొంతు మూగపోయింది. నీ సాంగత్యంలో జై అనుకుని సన్నగా నవ్వింది. ఐస్ క్రీమ్ వచ్చాక మిథున పక్కకు వెళ్ళి తనని లేపి ఆ చైర్లో కూర్చొని ఆమెను ఒడిలో కూర్చోపెట్టుకొని, నాది నేను నీది నువ్వు తినడానికైతే ఇంత దూరం ఎందుకే రావటం అని టాప్ లేపి నడుము చుట్టూ చేతిని బిగించి పట్టుకొని నువ్వు తినిపించు అన్నాడు జై. జై అలా పట్టుకోగానే 1000 వోల్టుల విద్యుత్ ఒంటిని తాకినంత షాక్ తగిలి అలజడికి గురైంది మిథున. ఆమె మేనులో వచ్చిన మార్పు జైకి తెలిసి గుంబనంగా నవ్వుకుంటూ తన చెంపతో ఆమె చెంప మీద రాస్తూ, కరిగిపోతుందే, కాలం తిరిగి రమ్మన్నా రాదు ఈ ఐస్ క్రీంలా, మన చేతిలో ఉన్నప్పుడే మనం యూజ్ చేసుకోవాలి అంటూ మెల్లగా అన్నాడు. తన కోలకళ్ళని కిందకి వాల్చేసి అందరూ చూస్తున్నారు జై అని మెల్లగా అంది మిథున. చూడనివ్వే, వాళ్ళొచ్చింది ఇందుకు కాదా ఏంటి అని మరీ ఇంత పిచ్చెక్కిస్తున్నావేంటే అని మెడ మీద కిస్ చేసి మిథు అని తీయగా పిలిచాడు. గుండె వేగం హెచ్చించి కష్టంగా, ప్లీజ్ జై, నాకు పబ్లిక్లో ఇలాంటివి అంటే నచ్చవు అని సున్నితంగా విడిపించుకుంది మిథున. ఈ బిహేవియర్తోనే నన్ను నీకు ఎడిట్ చేసుకున్నావే, డ్రగ్ కన్నా ఎక్కువ ఎక్కేస్తున్నావే అంటూ భుజం మీద చుబుకం ఆంచి నవ్వాడు. జై మాటలకు చేష్టలకు ఆమె మనసు దాసోహం అవుతుంటే వివేకం హెచ్చరించి బుద్ధి చెబుతున్నా మనసే నెగ్గుతూ మెల్టయ్యి అటూ ఇటూ చూసి ఎవ్వరూ చూడటం లేదని కన్ఫర్మ్ చేసుకొని జై బొగ్గ మీద ముద్దు పెట్టింది మిథున. ఏంటి ఈ పప్పి, నేనేమైనా బుజ్జి బాబునా అని అలకగా మొహం పెట్టాడు జై. ఐస్ క్రీమ్ స్పూన్ నోటికి అందిస్తూ, ఇదే ఎక్కువ, గొడవ చేయకు జై అంది మిథున. ఐస్ క్రీమ్ తింటూ నీ బ్రతికెట్టుకుని ఒక్కసారైనా నీ అంతటి నువ్వు ముద్దు పెట్టావే అని నడుం మడతల్ని సన్నగా సితారు మీటినట్లు మీటాడు. అల్లరి చేయకు జై అని చిరు కోపంగా చూసింది. చెవి తమ్మిని పెదవులతో లాగుతూ ఫీలింగ్స్ కలుగుతున్నాయా అని హస్కీ వాయిస్తో అడిగాడు. డాంకీ ఎగ్గేమీ కాదేంటి, నేనంత వీక్ కాదు అని జై బొగ్గ మీద పన్ను దింపేసి, వేషాలు వేస్తే ముక్కు లాగేస్తాను అని ఒడిలో నుంచి లేచింది. కాట్ల కుక్కలా తయారైపోయావు ఏంటే రాక్షసి అంటూ బుగ్గ తడుముకున్నాడు జై. స్వీట్ బైట్ ఉమ్మా అంటూ పెదవులు ముద్దుగా ముడిచింది. ఇలాగే కవ్వించు, నైట్కి నీకు జాగారమే. అబ్బో, చాలా ఆశలు ఉన్నాయే దొరవారికి. నువ్వు పక్కలోకి రానివ్వకపోతే నేను బయటికి వెళ్ళిపోతా. ఇందాక షాపింగ్ మాల్లో కనిపించిందే ఆ మెరుపుతీగ, దాని దగ్గరకు పిట్ట మంచి కాక మీద ఉంది అంటూ పెదవులు చప్పరించాడు జై. దాని అడ్రస్ నీకు తెలుసా అంటూ నోరు చేప నోరులా తెరిచింది ఆశ్చర్యంగా. ఈవిల్ స్మైల్ ఇస్తూ, నువ్వింకా ఎదగాలే, ఈ జనరేషన్లో కాదు అని బాడీని చూపిస్తూ, ఇక్కడ అని నుదుటి మీద వేళ్లతో పొడిచి మరీ ఉడికించాడు. మొహం మార్చేసి, మన మధ్య మరొకరి ప్రస్తావన వస్తే నాకు నచ్చదు జై అంటూ ముందుకు వెళ్ళింది మిథున.
నాలుకని బుగ్గల నడుమ ప్రొవోక్ చేస్తూ కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు వెళ్తున్న మిథునం చూసి. కాస్త దూరంలో చెట్టు మీద కోకోవల శబ్దం వినిపించి పైకి చూసింది మిథున. జంట గువ్వలు అచ్చికబుచ్చికలాడుకుంటూ ముక్కులతో పొడుచుకుంటున్నాయి. మగగువ్వ గట్టిగా పొడిచిందేమో, ఆడగువ్వ దానికి దూరంగా జరిగి కొమ్మ చివరకు చేరింది. తోక ఊపుతూ రెక్కలు ఆడిస్తూ తన భాషలో కిచకిచా సౌండ్ చేస్తూ మళ్ళీ ఆడగువ్వ దగ్గరికి చేరి ప్యాంపరింగ్ చేసుకుంటూ తన మెడతో ఆడగువ్వ మెడను రాస్తూ ప్రేమను కురిపించింది మగది. అది చూసిన మిథున పెదవులు అందంగా విచ్చాయి. సమ్మోహనంగా నవ్వుతూ వాటినే చూస్తూ సృష్టిలో ప్రతి జీవికి ప్రేమ కురిపించడం తెలుసు, తన తోడు ఎంత అద్భుతంగా తోడుని బ్రతిమలాడుకుంది అనుకుంది. ఎత్త మీద ఉన్న ప్రతి ఫిమేల్ని కూడా మేల్ బ్రతిమలాడుకోవాలంటే ఎక్కడైనా మీ డామినేషనే నెగ్గుతుందే, ఇదెక్కడ న్యాయమే అంటూ మిథునని బ్యాక్ నుండి హక్ చేసుకుని అడిగాడు జై. ప్రేమించు, అందులో మాధుర్యం తెలుస్తుంది జై. అది మాటలతో వర్ణించలేని భావం, లిపికి అందని భాష. అది ఎవరికి వారే స్వయంగా అనుభూతి చెందాలి అని తల సైడ్కి తిప్పింది మిథున. బుగ్గ మీద పెదవులతో రాస్తూ ఏదడిగినా ప్రేమ దగ్గరికే వచ్చి ఆగుతావేంటే, అంటే వాటి మధ్య ఉన్నది ప్రేమ అంటావు. మరి నాకేంటే మగగువ్వకు శృంగారం కావాలని ప్యాంపర్ చేసినట్లు అనిపిస్తోంది అని కవ్వించాడు. నీ కళ్ళు దొబ్బాయి, మైండ్ ఫ్రీజ్ అయ్యి మొద్దు బారిపోయింది, అందుకే అలా కనిపిస్తోంది అని కచ్చిగా అంది మిథున. ఏహే, సరిగ్గా సమాధానం చెప్పలేదనుకో నేను బేతాళుల్లా చెట్టెక్కుతాను అని బెదిరిస్తూ, చెప్పవే, నీ నోటి చిలక పలుకులు వినాలని భలే ఇష్టం నాకు అంటూ మెడ మీద ముద్దు పెట్టాడు. ఏం చెప్పాలి జై, నువ్వేమీ పసివాడివి కాదు ఆలు దిద్దించడానికి. లవ్ ఎక్స్ప్రెస్ చేసే ప్రాసెస్, లస్ట్ శృంగారం మనం చూసే దృష్టికోణాన్ని బట్టి అర్థాలు మారుతాయి అంతే. ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య తగువులు మాట పట్టింపులు వస్తాయి. అవి ఎక్కడ సర్దుకుంటాయో తెలుసా అని ప్రశ్నించింది మిథున. పెదవి వెనక్కి విలులా విరిచి తెలియదు అనే ఎక్స్ప్రెషన్ పండించాడు జై. చిన్నగా నవ్వి, పడక మీద ఒకరి సాంగత్యంలో ఒకరు సేద తీరుతూ పడిన గొడవంతా మర్చిపోయి కలిసిపోయి ప్రేమను పంచుకుంటారు. నువ్వు అడగొచ్చు, అంత ప్రేమ కారిపోయేవాళ్ళు అసలు గొడవ పడటం ఎందుకు అని. ఒక తల్లికి పుట్టిన సిబ్లింగ్సే ఒకే మనస్తత్వం కలిసి ఉండరు. అలాంటిది వేరువేరు పద్ధతుల్లో పెరిగిన వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు రావటం సహజమే కదా అంది మిథున. నువ్వు ఉమెన్ సైకాలజీ చదవాల్సిందే, అనవసరంగా ఎంబీఏ చేశావు, ప్రతీదీ అంత డీప్గా ఎలా అబ్జర్వ్ చేస్తావే అని ప్రశ్నించాడు జై. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం లవ్లీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.